హలో ఫ్రెండ్స్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవ్ కోయడా. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం లిటిల్ కృష్ణ గురించి అయితే ఈరోజు వీడియో చేయబోతున్నాం. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఆయనకు ఆల్మోస్ట్ ట్రీట్మెంట్కి టైం దగ్గర వచ్చేసింది. ఇంకా ఆయనకు కావాల్సిన అమౌంట్ ఇంకా కొంచెం రిక్వైర్డ్ ఉంది. సో దానికోసమనే నేను ఇలా వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో కృష్ణ అనే అబ్బాయి విజయనగరం జిల్లాకు చెందినవాడు. ఆయనకి ఒక SMA type 1 అనే ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఈ వీడియోలో కనబడుతున్నారు కదా, బాబుకి SMA type 1 అయితే వచ్చిందనమాట. నేను ఏదో కస్టమర్ నా వెహికల్ ఎక్కిన తర్వాత దింపేద్దాం అనుకుంటే ఈ లోపు కొద్దిగా మదర్ని అడిగితే బాబుకి ఇలాగ SMA వచ్చిందని చెప్పారు. నిజంగా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే SMA అనేది అది ఎంత రిస్క్ మనకు తెలుసు. ఎందుకంటే ఎంత అవుతుందని చెప్పారండి ఇంజక్షన్కి? 16 crores అవుతుందని చెప్పారు. 16 కోట్ల ప్రజెంట్ 9 crores కావాలా? సో దానికోసం ఆయన ట్రీట్మెంట్కి అరౌండ్ ఆల్మోస్ట్ 9 crores 16 crores అవుతుంది. సో దానివల్ల వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ ఉంది అని అన్నారు. మిగతా అమౌంట్ మన ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కలిసి ఎవరెవరైతే ఉన్నారో పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరు ముందుకు వచ్చి వాళ్ళ సహాయం వాళ్ళు చేస్తారు. ఇంకా మిగతాది కూడా కొంచెం అమౌంట్ వాళ్ళకి అవసరం ఉంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీకు తోచినంత వాళ్ళకైతే డొనేట్ చేయాలని కోరుకుంటున్నాం. బాబుకి ఇంకా లాస్ట్ వీక్ చూసినప్పుడు 1 week ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇంకా 10 days ఏమో ఉందంటే. సో గవర్నమెంట్ కూడా కొంచెం జల్దీ రెస్పాండ్ అయితే వాళ్ళకి ఇంతగానం ప్రెషర్ ఉండదు. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా కష్టపడతారు ఆ బాబు కోసం. ఆ బాబు చూస్తే మీకే బాధ అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. ఆల్మోస్ట్ మీరు అందరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎందులో అయినా సరే. సో బాబుకి అయితే మనం హెల్ప్ చేద్దామని అనుకుంటున్నా. నా సైడ్ నుంచి నేను కొంచెం హెల్ప్ చేస్తా. మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. మీకు వీలైనంత అమౌంట్ మీరు వాళ్ళకి డొనేట్ చేయండి. అలాగే వాళ్ళ స్క్రీన్ పైన మీకు వాళ్ళ బాబుకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను పెడతా. అండ్ వీడియో మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏమంటారు అమౌంట్ వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయేమో అని నేను అనుకుంటున్నా. అండ్ అట్లనే కొంచెం వాళ్ళు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు అమౌంట్ కొంచెం వేస్తే బాబుకి అనేది ట్రీట్మెంట్ అయితే జల్దీ జరుగుతుంది. నేను ఒక్కరిని వేస్తేనే అవుతుందా అని అనుకుంటారు కావచ్చు అందరూ. సో మీరు ఒక్కరితోనే స్టార్ట్ అయితే అందరి దగ్గర దాకా రీచ్ అవుతుంది. ఇప్పుడు క్రేజీ మనీ అనే అతను ఆ వీడియో పెట్టకపోతే అసలు ఎవరికి తెలియకపోదు. ఆయన వీడియో పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత అందరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు స్కూల్ స్టూడెంట్స్ కూడా అందరూ కొంచెం డొనేషన్ చేసి స్టార్ట్ చేసి వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మనం కూడా ఒక వీడియో షేర్ చేస్తే ఏమవుతుంది, ఒక వీడియో షేర్ చేయడం వల్ల ఏం కాదు. సో వీడియో షేర్ చేస్తే వాళ్ళు పంపిస్తారేమో అనే నమ్మకంతోనే నేను అడుగుతున్నా. వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత వాళ్ళకి అమౌంట్ కొంచెం డొనేట్ చేయమని చెప్పండి. మీకు క్లోజ్ ఉన్న వాళ్ళకైతే మీరు చెప్పవచ్చు. సో కొంచెం చేస్తే ఆ బాబుకి అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అట్లానే ఇంకా కొంతమంది దీంట్లో స్కానర్ల వెనుక ఇప్పుడు ఎవరైనా స్కానర్ పెడితే వాళ్ళ వెనుక వేరే స్కామర్లు ఏం చేస్తారంటే వాళ్ళ స్కానర్లు పెట్టుకుంటారు. కనీసం ఆ చిన్న బాబుకి ట్రీట్మెంట్ కోసం అని ప్రతి ఒక్కరు అడుగుతుంటే ఆయన కడుపు మీద ఆయన ఇప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుందని ఆయన బాధపడుతుంటే ఆయన కడుపు కొట్టి బతుకుదామని కొంతమంది తయారవుతారు. ఆయన ప్రాణాలతో కొట్లాడుతుంటే వీళ్ళేమో కడుపులు నింపుకుందామని ఆయన స్కానర్లు వెనుక వీళ్ళ స్కానర్లు పెట్టుకొని పైసలన్నీ వీళ్ళకి అకౌంట్లోకి వచ్చేటట్టు చేసుకుంటారు. ఇప్పుడు మీకు అంతగానం చేయాలనుకుంటే వేరే మస్తు పనులు ఉన్నాయి. స్కామ్లు చేయాలనుకుంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసుకునేవి. బాబు ప్రాణాలతో కూడా మీరు స్కామ్లు చేసుకుందామని అనుకుంటే ఇక మిమ్మల్ని దేంతో కొడతారో దేంతో అంటారో ఇక మాకైతే తెలియదు. ఇక ఆ టాపిక్ వద్దు అని. సో స్కామర్లు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ మీరు చేయాలనుకుంటే మస్తు పనులు ఉన్నాయి బయట చేసేటి, వేరే స్కాములు చేసుకోవాలి. కానీ చిన్న పిల్లగాని ప్రాణంతో కొట్లాడుతున్న అక్కడ ఆయన మీద కూడా మీరు బతుకుదాము, ఆయన కడుపు మీద కొట్టి మేము బతుకుదాము అని అనుకుంటే ఆ పైసలు మీకు దేనికి పనికిరావు. సో దయచేసి ప్లీజ్ ఎవరైతే స్కాములు చేద్దామని అనుకుంటారో చేస్తుర్రో ఆల్రెడీ కొంతమంది వాళ్ళకైతే ప్లీజ్ చెప్తున్నా, ఈ ఒక్క విషయంలో మీరు చిన్న బాబుకి విషయంలో మీరైతే ప్లీజ్ ఇన్వాల్వ్ కాకండి. ఆయన బతుకుతే రేపు ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాడు కావచ్చు, కానీ మీరు ఆయనని ట్రీట్మెంట్కి దగ్గరలో ఉన్న టైంలో మీరు స్కానర్లు పెట్టుకొని పైసలన్నీ మీ దగ్గర వేసుకున్నామంటే మాత్రం కరెక్ట్ అయితే కాదు. ప్లీజ్
ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్కి కూడా రీచ్ అయ్యి వాళ్ళ నంబర్ తీసుకొని అయితే చేయండి. అండ్ నేను స్క్రీన్ పైన కూడా మీకు నంబర్లు, ఆ స్కానర్ ఏముందో పెడతా, ఆ బాబు ఫోటోస్ కూడా నేను మీకు పెడతా, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏముందో అది కూడా నేను అందరికీ అయితే పెడతా. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు ఏమైనా అనుకుంటే కింద కమెంట్స్ అయితే కమెంట్ అయితే చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.